जिंदाबाद जिंदाबाद ARF जिंदाबाद 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 साउथ सेंट्रल रेलवे मजदूर जिंदाबाद 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 NPS फेंक दो NPS फेंक दो पुराना पेंशन देना होगा पुराना पेंशन देना होगा ఈ సభను ఉద్దేశించి కామ్రేడ్ శ్రీధర్ సార్ గారు కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు మాతో పంచుకోవడానికి ముందుకొచ్చారు. వారికి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తూ కామ్రేడ్ శ్రీధర్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కామ్రేడ్ శ్రీధర్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. myself శ్రీధర్ సల్లూరి డిప్యూటీ ఎస్ఎస్ ఆలయర్. ఇంతకాలం నేను సంఘంలో క్రియాశీలక పాత్ర పోషించిన. నాకు చదువుకోవడం ఉద్యోగం తప్పితే వేరే ఏ లేకుండే ఉద్యమంలో మొదటిసారిగా వస్తున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా ఎడ్యుకేట్ చేయకపోతే పాత వ్యవస్థ అట్లే ఉండిపోతుంది, కొత్త వ్యవస్థ తీసుకురాలేము. ప్రశ్నించే గొంతు లేకపోతే మాత్రం చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఆ పాత ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు అట్లాగే ఉండిపోయి కరెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాలం పరంగా పోతుంటాయి. సో అందుకు నేను ఈరోజు నిర్ణయం తీసుకొని ఇందులో ఏదైతే యాక్టివ్గా ఉందో మజ్దూర్ యూనియన్లో చేరి ఈ యొక్క ఓపీఎస్ విధానాన్ని తిరిగి మళ్ళీ అమల్లోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చిన. అందుకు పిలిచినటువంటి ఏలేందర్ గారు సెక్రటరీ గారికి, అందులో సిసిఎస్ డెలిగేట్ శ్రీనివాస్ గారికి, నా మిత్రుడు శ్రేయభిలాషి రవికిరణ్ గారు నన్ను ఇందులోకి ఆహ్వానించినారు. అందుకు నేను చాలా కృతజ్ఞతని. మిగతా కమిటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఓపీసీ విధానం రద్దయింది 2004లో. ఎంతసేపు గవర్నమెంట్ మనకు బిస్కెట్లు వేసినట్టుగా ఎన్పీఎస్ విధానం ఓపీఎస్కి ఆల్టర్నేటివ్ చెప్పుకుంటూ వస్తుంది, కానీ ఎంతవరకు అది నిజం కాదు. మనందరికీ తెలుసు ఎంతో కష్టపడి చదువుకొని వస్తారు, రాత్రి పగళ్ళు తిండి తినలేకుండా. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉంటుందో తెలిసి వాడు ఎంతో కష్టపడి వస్తాడు. ఒక ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా ఏముంటుందంటే ఒకటి పెన్షన్ అనేది ఉండేది. ఆ ఒక్క పెన్షన్ తీసేసి ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా లేకుండా చేసినారు. ఇది ఒక ప్రైవేటీకరణ ధోరణి. ఈ పోగడని మనం ఎదుర్కోలేకపోతే మాత్రం ఇట్లే కొనసాగుతుంది. అప్పుడు ప్రైవేట్కి మనకు గవర్నమెంట్కి తేడా ఏముండదు. నేను చెప్పేది ఏంటంటే ఓపీఎస్ అనేది ఎన్పీఎస్కి ఆల్టర్నేటివ్ ఎప్పటికీ కాదు. ఇప్పుడు మనం చెప్తున్నాం ఎవ్రీ ఇండివిజువల్ ఎన్పీఎస్లో ఉంటాడు, కానీ ఓపీఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండేది. అక్కడ మనకు ఒక తేడా ఉండేది, మనకు ఒక రెస్పెక్ట్ ఉండేది. ఇంకా దీనికి మనకు క్యారెట్ వేసినట్టుగా బిస్కెట్ వేసినట్టు కూడా ట్యాక్స్ ఫ్రీ అని చెప్తున్నారు. ఆ ట్యాక్స్ ఫ్రీ ఎంతవరకు ట్యాక్స్ ఫ్రీ కాదు. ఆ ట్యాక్స్ ఫ్రీ ఎంత అంటే 1.5 lakhs సేవింగ్స్ వరకే మనం చేసుకోవచ్చు. అందులో అది ఓన్లీ 60% మాత్రమే సేవింగ్స్ ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. వేరే ఇన్ ఓల్డ్ ఓపీఎస్లో మాత్రం మొత్తం టోటల్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఇంకోటి సింగిల్ సెటిల్మెంట్ ఉండేది ఇంతకుముందు ఓపీఎస్లో. ఇప్పుడు ఏంటంటే 3 times మీరు డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా పెద్ద సర్జరీ ఉంటుంది హాస్పిటల్లో, ఏదైనా ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఎట్ ఏ టైం మనం ఓల్ అమౌంట్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండదు. సో ఓపీఎస్ని చూసుకుంటే ఎన్పీఎస్తో కంపేర్ చేసుకుంటే ఓపీఎస్ చాలా బెటర్ అని చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం ఇంత మాత్రం మాట్లాడగలుగుతాను.